వేసేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. చక్కగా రెడీ అయిపోయిందండి. ఇట్లా నూనె అంతా పైకి తేలేసి మంచిగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. రెడీ అయిపోయిందండి. సులువుగా, ఈజీగా, టేస్టీగా గోంగూర శనగపప్పు కర్రీ అండి. ఈ కర్రీ అన్నంలోనికి, రోటీలోనికి, రాగి ముద్దలోనికి చాలా టేస్ట్ ఉండిద్దండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.